మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. డిఎస్సికి సంబంధించి ఈరోజు న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన అన్ని ముఖ్యమైన అప్డేట్స్ గురించి క్లారిటీగా చూద్దాం. మొదటి అప్డేట్ వచ్చేసరికి ఈనాడు న్యూస్ పేపర్లో రావడం జరిగింది. డిఎస్సి అభ్యర్థులు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి. యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 20, 21 తేదీల్లో నిర్వహించవలసిన డిఎస్సి పరీక్షలను జూలై 1-2 తారీఖులకు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. పరీక్ష కేంద్రాలు తేదీలను మార్చిన కొత్త హాల్ టికెట్లను ఈ నెల 25న వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని మెగా డిఎస్సి కన్వీనర్ ఇక్కడ వెల్లడించినట్లు సమాచారం. అభ్యర్థులు వెంటనే హాల్ టికెట్ను డౌన్లోడ్ చేసుకుని పరీక్ష కేంద్రాలు తేదీలను నిర్ధారించుకోవాలని సూచించారు. ఓకే గైస్, ఇది హాల్ టికెట్లకు సంబంధించి ఆల్రెడీ చాలామంది డౌన్లోడ్ చేసుకున్నారు. కుదిరితే క్యాండిడేట్ లాగిన్లో మొబైల్లోనే చెక్ చేసుకోవచ్చు కాబట్టి ఒకసారి హాల్ టికెట్ మళ్ళీ చెక్ చేసుకో. హాల్ టికెట్ మొబైల్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలి వీడియో ఎండింగ్లో క్లారిటీగా చూపిస్తాను. ఇక డిఎస్సి పరీక్షకు 18,231 మంది హాజరంటూ ఆదివారం ఉదయం జరిగిన ప్రిన్సిపల్ పరీక్షకు, మధ్యాహ్నం జరిగిన స్కూల్ అసిస్టెంట్ తెలుగు పరీక్షకు 19,750 మంది అభ్యర్థులకు గాను 18,231 మంది 92.31% హాజరు శాతంగా నమోదైందంటూ, ఉదయం నెల్లూరులో 88.4%, మధ్యాహ్నం చిత్తూరులో 97.81%, అత్యధిక శాతం హాజరు శాతంగా నమోదైందంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. మెయిన్గా జూన్ 20, 21 తారీఖుల్లో ఏవైతే పరీక్షలు వాయిదా పడ్డాయో ఆ హాల్ టికెట్స్ అనేవి డిఎస్సి వెబ్సైట్లో 25 నుంచి అందుబాటులో ఉంచామని, వాటిని డౌన్లోడ్ చేసుకోలేని వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవాలంటూ ఆ ప్రకటన కూడా హైలైట్ చేయడం జరుగుతుంది. ఈ డేటా వచ్చేసరికి పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్కి సంబంధించి ఇంగ్లీష్ పరీక్షకి 7,502 మంది హాజరు. దీనికి సంబంధించిన డేటా శనివారం డేటా అంతా కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. ఇక శుక్రవారం జరిగిన పరీక్ష డేటాకు సంబంధించి మనం పరిశీలన చేసినట్లయితే డిఎస్సి సోషల్కు 85.20% హాజరు శాతం. శుక్రవారం జరిగిన టీజీటీ ట్రైనడ్ గ్రాడ్యుయేషన్ టీచర్ నాన్ లాంగ్వేజెస్కి సంబంధించి సోషల్ స్టడీస్ ఇంగ్లీష్ మీడియానికి సంబంధించి 24,739 మంది అభ్యర్థులకు గాను 21,079 మంది అభ్యర్థులు అయితే పరీక్షకు హాజరయ్యారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డేటా అంతా కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేయండి. ఇక ఇప్పటి వరకు జరిగిన డిఎస్సి పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ అంతా కూడా మీరు స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. ఫైనల్గా మనకి ఈరోజు 30వ తారీఖు వచ్చేసరికి స్కూల్ అసిస్టెంట్ తెలుగుకు సంబంధించి మార్నింగ్ షిఫ్ట్లో పరీక్ష అయితే జరగబోతుంది. ఇక ఆఫ్టర్నూన్ షిఫ్ట్ నుంచి స్కూల్ అసిస్టెంట్ అంతా కూడా దుకాన్ బంద్. ఇక్కడ మనకి స్కూల్ అసిస్టెంట్ టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్కి సంబంధించి లైన్ క్లియర్ అయిపోయింది. ఇక 2 రోజుల తర్వాత అన్ని కీలు అన్ని రెస్పాన్స్ షీట్లు కూడా వెబ్సైట్లో పెట్టేందుకు లైన్ క్లియరెన్స్ అయితే అయింది కాబట్టి యాజ్ సోన్ యాజ్ పాసిబుల్ ఒక 2 రోజుల్లో మొత్తం అన్ని కీలు రెస్పాన్స్ షీట్లు వచ్చే అవకాశం అయితే ఉంటుంది స్కూల్ అసిస్టెంట్ టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్కి సంబంధించి. ఇక ఎస్జీడీ సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి జూలై 1-2 తారీఖుల్లో పరీక్షలు అనేవి పూర్తవుతున్నాయి కాబట్టి ఎస్జీడీ సెకండరీ గ్రేడ్ టీచర్ విషయంలో జూలై 3, 4 తర్వాత మనకి మ్యాక్సిమం ఎస్జీడీకి సంబంధించిన కీలు రెస్పాన్స్ షీట్లు వెబ్సైట్లోకి అందుబాటులోకి వస్తాయి. అయితే ఇక్కడ హాల్ టికెట్ మీరు రీడౌన్లోడ్ చేసుకోవాలన్నా లేదా ఏ సమాచారమైనా మీరు కీకి సంబంధించి కానీ తెలుసుకోవాలన్నా ఇక్కడ డైరెక్ట్గా క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేసి ఇక్కడ క్యాండిడేట్ ఐడి పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసుకుని వెరిఫికేషన్ క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ క్లిక్ చేయాలి. పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గాట్ ఆప్షన్ ఉంది, దాన్ని యూజ్ చేయండి. పాస్వర్డ్ అనేది రీసెట్ చేసుకోండి. ఇక డిఎస్సి వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్లో క్యాండిడేట్ సర్వీసెస్ దగ్గర హాల్ టికెట్ మీద క్లిక్ చేసి హాల్ టికెట్ కావాలంటే మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసుకోండి. నెక్స్ట్ మీకు కీ వచ్చిన తర్వాత రెస్పాన్స్ షీట్ అని ఉంటుంది. ఇక్కడ రెస్పాన్స్ షీట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు పెట్టిన తర్వాత ఇక్కడ చూపిస్తుంది, లేదంటే నో డేటా ఫౌండ్ అని చెప్పేసి చూపిస్తుంది. నెక్స్ట్ కీ రిపోర్ట్, కీ అబ్జెక్షన్ అని చెప్పేసి కూడా ఆప్షన్ ఉంది. గతంలో టెట్కి ఏ విధంగా కీ అబ్జెక్షన్ పెట్టేవారో ఇప్పుడు డిఎస్సికి సంబంధించి కూడా రెస్పాన్స్ షీట్లు అనేవి వచ్చిన తర్వాత అదే విధంగా కీ అబ్జెక్షన్ అనేది పెట్టవలసి ఉంటుంది. రెస్పాన్స్ షీట్ దగ్గర నో డేటా ఫౌండ్ అంటుందంటే మీ రెస్పాన్స్ షీట్ ఇంకా వెబ్సైట్లో పెట్టలేనట్టు, కీ ఇంకా పెట్టలేనట్లు. కీలు రెస్పాన్స్ షీట్లు పెడితే డైరెక్ట్గా మీకు రెస్పాన్స్ షీట్ అనేది చూపిస్తుంది, లేదంటే నో డేటా ఫౌండ్ అని చెప్పేసి చూపిస్తుంది. ఫర్దర్గా ఇంకా ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే తప్పకుండా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఎగ్జామ్ రాయబోతున్న అందరికీ కూడా ఆల్ ద బెస్ట్, ట్రై యువర్ లెవెల్ బెస్ట్. మీరు నీట్గా ప్రశాంతంగా పరీక్ష కేంద్రానికి చేరుకుని పరీక్ష అయితే రాయండి. జూలై 2వ తారీఖుతో మొత్తంగా పరీక్షలన్నీ పూర్తి అయిపోతున్నాయి కాబట్టి తర్వాత మనం సర్వేలు కండక్ట్ చేద్దాం. మొత్తం జిల్లాల వారీగా ఎంతమంది పరీక్ష రాశారు, ఏంది, ఎన్ని మార్కులు వస్తున్నాయి, రెస్పాన్స్ షీట్లు లెక్క పెట్టాక ఎన్ని మార్కులు వస్తున్నాయి, ఇవన్నీ కూడా సర్వే రూపంలో చేసే ప్రయత్నం కూడా చేద్దాం. ముందు జూలై 2తో ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అవుతాయి కాబట్టి ఎగ్జామ్స్ అయ్యి కీలు వచ్చిన తర్వాత అబ్జెక్షన్ల ప్రాసెస్ అయితే ఉంటుంది. ఓకే, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందుతూనే ఉంటుంది. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.